మత్తయి సువార్త మనం చదివినప్పుడు ఈ విషయాలు మనకి గుర్తు పెట్టుకొని మనం చదివితే ఈయన ఒక ఎందుకు ఈయన మనం చూడాలి. మనం ఏంటి, ఒక పక్క ఆయన విద్యావేత్త, ఒక పక్క యేసుక్రీస్తులో శిష్యుల్లో అపోస్తుడుగా ఉన్నాడు, యేసుక్రీస్తు శిష్యుడిగా ఉన్నాడు, ఒక పక్క ట్యాక్స్ కలెక్టర్గా ఉన్నాడు. అయినప్పటికీ ఆ తర్వాత ఆయన యూదుడైనప్పటికీ యూదుల చేత ద్వేషింపబడిన వాడుగా కూడా ఉంటాడు. ఈయన మత్తయ్య గారు యూదుడే, కానీ యూదుల చేత దూషించబడుతున్న వాడుగా, కొనబడుతున్న వాడిగా కూడా మనకి మత్తయ్య కనబడతారు. కారణం ఏంటంటే, ఆ రోజుల్లో ఉన్న సుంకరులు ఈ సుంకరులు ఎలా చూశారంటే, వ్యభిచారంలో ఉన్నవారి కంటే కూడా పాపులుగా వీరు ట్రీట్ చేసేవారు. యూదులు అంటే పరిసయ్యులు కావచ్చు, శాస్త్రులు కావచ్చు, ధర్మశాస్త్ర ఉపదేశకులు కావచ్చు, వీళ్ళందరూ ఈ సుంకరులను ఏ విధంగా ట్రీట్ చేస్తారంటే, వ్యభిచారుల కంటే ఘోరమైన వారుగా వీరిని వారు ట్రీట్ చేసేవారు. అంటే యూదుడైనప్పటికీ యూదుల చేత ద్వేషింపబడుతున్న వాడుగా, ఒక ట్యాక్స్ కలెక్టర్గా, పాత నిబంధన మీద పట్టు ఉన్నవాడుగా, ఒక గణిత శాస్త్ర పండితుడుగా మనకి ఈ మత్తయ్య గారు కనిపిస్తారు. అలాగే ఈయన యూదుడైనప్పటికీ ఈ సువార్తను ఎవరిని ఉద్దేశించి రాశారు అంటే, ఈ మత్తయ్య గారు యూదుల్ని ఉద్దేశించుకొని, యూదులను మనసులో పెట్టుకొని ఈ సువార్త, మత్తయ్య రాసిన సువార్త యూదులను తన ఉద్దేశంలో యూదులకి యేసు ప్రభును రాజుగా పరిచయం చేస్తూ రాసిన సువార్తే ఈ మత్తయి సువార్త. కారణము, ఆ రోజున్న యూదులు మధ్య ఈయన ఉంటున్నాడు గనక, ఆ రోజున్న యూదుల యొక్క మనస్తత్వం కావచ్చు, మానసిక పరిస్థితి కావచ్చు, వారి మధ్య ఉంటూ ఆయన వారిని గమనిస్తూ ఉన్న సమయంలో వారు ఏ విధంగా ఉంటారు, ఏ విధంగా వారు యేసు ప్రభుని యాక్సెప్ట్ చేస్తారు, ఇవన్నీ విషయాలు ఆయన ఆలోచిస్తూ యేసుక్రీస్తుని మనం యూదులకి ఏ విధంగా చూపించాలి, యేసుక్రీస్తుని వీరికి ఏ విధంగా పరిచయం చేయాలి, యేసుక్రీస్తుని వీరికి ఏ విధంగా ఆయన్ను కనపరచాలి అని చెప్పి మత్తయ్య గారు పడుతున్న ప్రయాసగా మనం చెప్పుకోవచ్చు. యేసుక్రీస్తుని ఏ విధంగా చూపించాలి, ఏ విధంగా పరిచయం చేయాలి, ఏ విధంగా వారిని ఒప్పింప చేయాలి అని చెప్పి, దేవునిగా రాజుగా వారితో ఏ విధంగా ఒప్పింపు చేయాలని చెప్పి మత్తయ్య గారి యొక్క ప్రయత్నం. కారణము, యేసుక్రీస్తుని యూదులు రక్షకుడిగా అంగీకరించట్లేదు. పైపెచ్చు యేసుక్రీస్తుని చంపేద్దామని పన్నాగాలు పన్నుతున్నారు. వాళ్ళు పన్నాగాలు పన్నడమే కాదండి, యేసుక్రీస్తుని సిలువ వేసి యేసుక్రీస్తుని చంపేస్తారు. ఒక పక్క అన్యుడైన రోమా గవర్నర్ అయిన పిలాతు యేసుక్రీస్తుని తప్పిద్దామని ప్రయత్నాలు చేస్తుంటే, వీరు మాత్రం సిలువ వేయాలి, యేసుక్రీస్తుని సిలువని కేకలు వేసి ఆఖరికి అన్నంత పని చేసేసారండి. యేసుక్రీస్తు యేసుక్రీస్తుని సిలువ వేసేసారండి. ఇలాంటి వారికి యేసుక్రీస్తుని ఏ విధంగా, యేసుక్రీస్తు గురించి ఎలా చెప్తే వీరు ఇలా వింటారు, యేసుక్రీస్తుని ఎలా పరిచయం చేస్తే వీళ్ళు అంగీకరిస్తారు అని చెప్పి మత్తయ్య గారు యేసుక్రీస్తుని ప్రజెంట్ చేస్తారండి యూదుల రాజుగా. ఏ విధంగా వీళ్ళు యూదులైనప్పటికీ వీళ్ళు ఎవరి కోసమే, మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్న వీరు యేసుక్రీస్తే మెస్సయ్య అయినప్పటికీ ఆయన్ని అంగీకరించట్లేదు వాళ్ళు. ఇది సమస్య. ఆ సమస్యను దృష్టిలో పెట్టుకొని వారు క్రీస్తుని మెస్సయ్యగా యాక్సెప్ట్ చేయట్లేదు, కానీ ఆయనే మెస్సయ్య అని చెప్పి, అందుకనే ఈ పత్రికను ఆయన రాసినట్లుగా మనకు కనిపిస్తుంది. అయితే మన దీంట్లో ఈ సువార్తలో యూదులు ఎక్కువగా వారు విశ్వసించేది ఏంటి అంటే ధర్మశాస్త్రాన్ని. ధర్మశాస్త్రం తర్వాత వారు బహుగా నమ్మేది అంటే సెకండ్ ప్లేస్ ఏంటంటే, ఎవరిను వాళ్ళు ఎక్కువగా విశ్వసిస్తారు, ఎవరిని వాళ్ళు ఎక్కువగా ఆచరణలో పెట్టుకుంటారు అంటే అబ్రహాం గారిని, మోషే గారిని, దావీదు గారిని. వీళ్ళని వాళ్ళు ప్రాణంగా భావిస్తారు. కారణం ఏంటి అంటే,
వీళ్ళ పితరులు, వీళ్ళు వాళ్ళ పితరులని. మోషే ఆయన యాజకుడు కదా, అబ్రహాము వీరే కదా, వీరిలోంచే ఆయనలోంచే కదా ఈ వీళ్ళందరూ వచ్చింది. అందుకని వారిని అబ్రహాంని యాక్సెప్ట్ చేస్తారు. దావీదు వాళ్ళకి మహారాజు, దావీదు ఏలిన కాలం సువర్ణయుగం అంటారు కదా. వాళ్ళకి మొట్టమొదటి రాజే కదా, రెండో రాజుగా దావీదు ఉంటాడు. దావీదు పరిపాలన సువర్ణ పరిపాలన కదా. ఈ దావీదుని గారు కావచ్చు, మోషే గారిని కావచ్చు, అబ్రహాం గారిని కావచ్చు, వీళ్ళు బాగా విశ్వసిస్తారు. కనుకనే వీరికి యేసుక్రీస్తుని ఏ విధంగా పరిచయం చేస్తున్నాడు అంటే, మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనం మనం చూసినట్లయితే, అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అంటే యేసుక్రీస్తుని మత్తయ్య యూదులకు ఏ విధంగా చూపిస్తున్నాడంటే, ఈయన అబ్రహాం కుమారుడు, ఈయన దావీదు కుమారుడు. అబ్రహాం కుమారుడా ఏంటి? యేసుక్రీస్తు అబ్రహాం కుమారుడా, దావీదు కుమారుడా, ఆ వంశంలోంచి వచ్చాడా అంటే, ఈయన ఆ రోజు మనకు చెప్పిన ప్రవక్తలు యెషయా గారు కావచ్చు, ఇర్మియా గారు కావచ్చు, మీకా గారు కావచ్చు, హోషే గారు కావచ్చు, వీరందరూ ప్రవచించిన ఈ మెస్సయ్య ఈయనేనా అని చెప్పి వాళ్ళని ఆలోచింప చేసే విధంగా ఆయన ఈ వాక్యాన్ని ఉపయోగించాడు. అందుకని మొదటి వచనంలో చూడండి, అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని చెప్పి అంటాడు. అలాగే మనం చూసినట్లయితే మనం ఈ సువార్తలోనే, మత్తయి సువార్తలోనే మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు పరిచర్యలో ఆయన దెయ్యములను వెళ్ళగొట్టిన సమయంలో ఆ దెయ్యములు కూడా ఒక మాటను వాడటం జరుగుతుంది. దావీదు కుమారుడా, మాతో మీకేమి, నాతో నీకేమి, మమ్మల్ని బాధించుకు అని చెప్పి ఆ దెయ్యములు కూడా దావీదు కుమారుడా అని యేసుక్రీస్తుని సంబోధన చేసిన మాటలను కూడా ఈ మత్తయి సువార్తలో రాస్తారు. కారణం అంటే యూదుల చేత ఈయన యాక్సెప్ట్ చేయించాలని. అలాగే మనం ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం మనం చూసినట్లయితే, అబ్రహమా, నువ్వు నీ దేశాన్ని వదిలిపెట్టి, నీ దేశాన్ని విడిచి నేను నీకు చెప్పు దేశంలోకి వెళ్ళము, నేను నీకు తోడై ఉంటాను, నిన్ను దీవించి వారిని నేను దీవిస్తాను, నిన్ను శపించి వారిని నేను శపిస్తాను అంటాడు. 3వ వచనం ప్రాముఖ్యమైనదండి. ఆదికాండం 12వ అధ్యాయము 1, 2, 3వ వచనం ఏమంటుందంటే, నీ సంతానము ద్వారా ఈ భూలోక వంశావళన్నిటినీ నేను ఆశీర్వదిస్తాను. నీ సంతానం ద్వారా భూలోకంలోని వంశములన్నిటినీ ఆశీర్వదిస్తానని చెప్పి అన్నారే. ఆ రోజు దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం దావీదు ద్వారా, అలాగే యేసుక్రీస్తు ద్వారా నిజమైంది అని చెప్పి వారిని ఒప్పింప చేయటానికి మత్తయ్య గారు ఈ పదప్రయోగం చేసినట్లు ఈ రచనా శైలి మనం చూస్తే అర్థమైపోతుంది. అలాగే యాహాను సువార్తలో కూడా, యాహాను సువార్త మనం చూసినట్లయితే, వీళ్ళు యూదులు వచ్చి యేసుక్రీస్తు అంటారు, మేము అబ్రహాము కుమారులము, మేము ఆయన కుమారులము అని చెప్పి అంటారు. యేసుక్రీస్తు మీరు అబ్రహాం కుమారులే, కానీ శరీరరీత్యా మీరు అబ్రహాం కుమారులే, కానీ మీరు క్రియల మూలంగా చూస్తే మీరు కారు అంటారు. కారు అన్నందుకు వాళ్ళకి ఎంత కోపం వచ్చేస్తుందో. ఏంటి, మేము అబ్రహాం కుమారులైనప్పటికీ కాదు అంటాడా? శరీరరీతిగా మీరు అబ్రహాం కుమారులే, కానీ క్రియల మూలంగా, క్రియలు పరంగా చూస్తే, క్రియలు పరంగా మిమ్మల్ని చూస్తే ఆయన కుమారులు కాదు అన్నందుకు వారు ఎంతగానో నొచ్చుకుంటారు, కోప్పడిపోయి యేసుక్రీస్తుని చంపేద్దాం అనుకుంటారు. కారణం ఏంటి అంటే, ఆయన సత్యం చెప్తున్నాడు కనుక. వారు క్రీస్తుని అంగీకరించాలి అని చెప్పి చేస్తాడు. వారికి ఉన్న అతిశయము, వారికి ఉన్న గర్వము ఏంటి అంటే, అబ్రహాము మా పితరుడు, అబ్రహాము. అలాగే మోషే కూడా. మనం మోషే గురించి కూడా చూస్తే, మోషే ఎలా ఉన్నాడంటే, వాడికి మోషే గురించి కూడా చెప్తాడు. కారణం ఏంటంటే, మోషే దేవుని ఇంటిలో నమ్మకంగా ఉన్నాడు. అదేవిధంగా యేసుక్రీస్తు మోషే ఇంటి పైన నమ్మకంగా ఉన్నాడు. యేసుక్రీస్తు గురించి కొన్ని వచనాలు ఉంటాయి మనకి. ఎందుకంటే ఆ రోజు మోషే పుట్టినప్పుడు ఐగుప్తులో మోషే పుట్టినప్పుడు 2 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరినీ చంపించేస్తాడు. అలాగే యేసుక్రీస్తు చిన్న వయసులో ఆయన తూర్పు దేశంలో జ్ఞానులు ఈ
బెత్లెహేంకి వచ్చినప్పుడు అక్కడ ఉన్న హేరోదు 2 సంవత్సరాల్లో పిల్లలందరినీ చంపించేస్తాడు. అలాగే యేసుక్రీస్తుకు మోషే ధర్మశాస్త్రాన్ని ఇస్తాడు. అయితే యేసుక్రీస్తు నూతన నిబంధన ఇస్తాడు. ధర్మశాస్త్రము మోషే ఇచ్చాడు, కానీ ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే నీతి క్రియల వల్ల మీరు పరిశుద్ధపరచబడతారు అని చెప్పినట్లుగా మనం చూస్తాం. ఈ ధర్మశాస్త్రం యేసుక్రీస్తు ఏం చెప్పాడంటే, మీరు పాపులైపోవడం గల మీరు పాపులుగా మారిపోవడానికి గల కారణం ధర్మశాస్త్రం ఉన్న నీతి క్రియలు చేస్తున్నారు, కానీ మీ ఆలోచనల వల్ల కూడా మీరు పాపులు అవుతారని చెప్పి యేసుక్రీస్తు వారికి ఆ రోజు చెప్పడం జరిగింది. ఈ మాట చెప్పడం వల్ల వారిని యాక్సెప్ట్ చేయట్లేదు. అందుకని ఒక రోజు వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొస్తారు. వాళ్ళు ఈయన ఏం చెప్తాడా, తీర్పు ఏం తీరుస్తాడా? మోషే ధర్మశాస్త్ర ప్రకారము వ్యభిచారం చేస్తున్న వాళ్ళని రాళ్లతో కొట్టి చంపి పడేయాలి అని చెప్పి మోషే ధర్మశాస్త్రంలో రాశాడు కదా. బోధకుడా నువ్వేం చెప్తావు, యేసు నువ్వేం చెప్తావు చెప్పు అని చెప్పంటే ఆయన వంగి నేల మీద రాసేస్తున్నాడు. ఏదో రాస్తూ ఉన్నారు, వారికి అర్థం అవ్వలేదు. వారికి అర్థం అవ్వకుండా ఏంటి ఒకడు వచ్చి చూసుకుంటే వాడు చేసిన పాపాలన్నీ యేసుక్రీస్తు కింద రాసేస్తున్నాడు ఆయన. అంటే మీలో పాపం లేనివాడు మొదట రాయి వెయ్యండి అంటే చిన్నల మొదలుకొని పెద్దల వరకు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆ రోజు. ఎందుకని? వారు పాపం ఎలా అంటే వారి తలంపుల్లో, వారి చూపుల్లో మనిషి సహజంగా పాపం చేసేవాడిగా ఉన్నాడు కనుక, పాపం చేస్తేనే ఆ వ్యభిచారం చేస్తేనే పాపం చేసినట్టు కాదండి. వ్యభిచార తలంపుతో, చూపుతో ఒక స్త్రీని మనం చూస్తే అప్పుడే ఆ నిమిషంలోనే ఆ స్త్రీతో మనము వ్యభిచారం చేసినట్లుగా అవుతుంది అని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు కన్ఫర్మ్ చేసేసాడు ఆ మాట. అంటే మనం ప్రత్యేకించి వ్యభిచారం చేయక్కర్లేదు, మన తలంపులతోనే మనం వ్యభిచారం చేసేస్తున్నాం. కాబట్టి నీ తలంపులు కూడా పరిశుద్ధంగా ఉండాలి, నీ ఆలోచనలు కూడా పరిశుద్ధంగా ఉండాలని చెప్పి యేసుక్రీస్తు మనకు నూతన నిబంధన ఇచ్చాడు. మోషే మనకు ధర్మశాస్త్రాన్ని ఇస్తే ఈయన మనకి మోషే మనకు ధర్మశాస్త్రాన్ని ఇస్తే ఈ యేసుక్రీస్తు మనకు నూతన నిబంధన అనే నూతన నిబంధన ఇచ్చాడు మనకు. ఆయన ఆ ధర్మశాస్త్రానికి ముగింపై మనకు ఒక నూతనమైన నిబంధన ఏంటి అంటే, మీరు నన్ను వెంబడించండి, నేను మీకు నిత్య జీవాన్ని ఇస్తా, మీరు నా గొర్రెలు, నేను మీ కాపరిని అని చెప్పి ప్రభు అంటాడు. ఆయన యోహాను సువార్తలో 10వ అధ్యాయంలో కూడా మనం ఆ మాటలు చూస్తాం. అయితే యేసుక్రీస్తు వారికి ఇటువైపు మోషే గారు కావచ్చు, యేసుక్రీస్తుని వీరిద్దరిని కంపేర్ చేస్తూ మా అత్తయ్య గారు ఈ వచనాలు కూడా మనం రాసినట్లుగా మనం చూస్తాం. అలాగే ఇప్పుడు మనం ఇవన్నీ కూడా అంటే మత్తయి సువార్త మనము చదివే ముందు దీని వెనకాల ఉన్న ఈ నేపథ్యం ఏదైతే ఉందో, మత్తయి గారు ఒక ట్యాక్స్ కలెక్టర్, మత్తయి గారు ఒక యూదుడు అయినప్పటికీ వారు యూదుల చేత దేశింపబడుతున్నవాడు. అసలు మత్తయి గారు ఈ సువార్త ఎందుకు రాయాల్సి వచ్చింది అని చెప్పి ఇవన్నీ మనం తెలుసుకొని ఆయన యూదుల రాజుగా యూదులకు పరిచయం చేస్తూ రాసిన సువార్తగా మనము దీన్ని చదివితే అప్పుడు ఈ పత్రిక మనకు సులభంగా అర్థమైపోతుంది, ఈజీగా మనం అర్థం చేసుకుంటాం. తద్వారా మనము దేవునికి దగ్గరగా చేరగలం. ఇప్పుడు మత్తయి సువార్తలోకి మనం వెళ్ళిపోదాం. మత్తయి సువార్త రాయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, పాత నిబంధనలోని అలాగే ప్రవక్తల గ్రంథాల్లోని ఏ మెస్సైని గురించి ప్రవక్తలు ప్రవచించారో ఆ ప్రవక్తలైతే ఎవరైతే ఆ ప్రవక్తలు ప్రవచించారో ఆ యేసుక్రీస్తే మెస్సయ్య అని చెప్పి యూదుల్ని ఒప్పించడానికి, యూదులకి చూపించడానికి, యూదుల చేత ఒప్పింప చేయడానికి రాసిన సువార్తే వారిని యేసుక్రీస్తు మెస్సయ్యగా ఒక యూదుల రాజుగా ఆయన వారికి యూదులకి చూపించడానికి రాసిన పత్రికే పాత నిబంధనలోని ప్రవక్తల గ్రంథాల్లోని ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనమును వారి ముందు పెట్టి ఇగో ఈయనే మెస్సయ్య అని చెప్తూ రాయబడిన సువార్తే ఈ మత్తయ్య రాసిన సువార్త. మొదటగా ఏం చూస్తాం మనం అంటే, ఆయన పుట్టుక ఆయన కన్య అయిన మరికి పుడతారంట.
పరిశుద్ధాత్మ వల్ల ఆయన గర్భం ధరించబడతాడంట. ఆహా, ఎక్కడ పుడతాడంట? యూదా బెత్లెహేంలో. మరి ఈ ప్రవచనాలు ఆయన గాడిద మీద ఎక్కుతారంట. గాడిదను భారావాహికమైన గాడిద మీద ఆయన కూర్చుంటాడంట. ఆయన సిలువ వేయబడతాడంట. అవన్నీ కూడా ప్రవక్తలు, ఇర్మియా ప్రవక్త కావచ్చు, యెషయా ప్రవక్త కావచ్చు, వీళ్ళందరూ ప్రవచించారే. ఆ ప్రవచించిన ప్రవక్తల యొక్క ప్రవచనాలు నెరవేర్పే మనం సిలువ వేసిన ఈ యేసుక్రీస్తే మెస్సయ్య. వారేమో ఇంకా మెస్సయ్య వస్తారని వాళ్ళు యూదులు ఎదురు చూస్తున్న సమయంలో ఆయన వచ్చేసాడు. వచ్చిన ఆయన మనం తెలుసుకోలేక ప్రవచనాలు నెరవేర్పు జరిగిపోయినాయి. ఆయన ఎవరో కాదు, ప్రభువుని యేసుక్రీస్తే ఆ మెస్సయ్య అని చెప్పి యూదులతో ఒప్పింప చేయడానికి రాసిన సువార్తే ఈ మత్తయి సువార్త. రండి, అది మనం ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం మనం చూసినట్లయితే, మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో 21-22 మనం చూసినట్లయితే, ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను ఆమె ఒక కుమారుని కనును. గాబ్రియల్ దూత వచ్చి చెప్తుంది మరియమ్మకు ఏంటంట, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టెదవనెను. మరియమ్మతో చెప్తుంది, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదుర్రు అని ప్రభువు, మత్తయ్య గారు చెప్తున్నాడు చూడండి. ప్రభువు తన ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేర్చినట్లు ఇదంతయు జరిగిన ప్రవక్తల ద్వారా అని చెప్పి అంటాడు. అలాగే 2వ అధ్యాయము 5వ వచనంలో ఇంకొక మాట ఉంటుంది. మత్తయ్య గారు ప్రవక్తల ప్రవచనాలను నెరవేర్పే యేసుక్రీస్తు అని చెప్పడానికి రాయబడిన ఈ వచనం చూడండి. క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. అందుకు వారు యూదా బెత్లెహేంలోనే. ఎల్లనగా యూదా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానుల్లో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదనిరి. ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదనిరి. ఎవరు అక్కడున్న జ్ఞానం అడుగుతాడు హేరోదు మహారాజు. అడిగినప్పుడు అది యూదా బెత్లెహేంలోనే అని చెప్పి అంటారు. మళ్ళీ మనము ఇదే 2వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే, అప్పుడు అతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకుని పోయి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేరబడినట్లు, ప్రవక్త ద్వారా చెప్పబడిన ప్రవచనం నెరవేరబడినట్లు వాళ్ళు ఐగుప్తుకు వెళ్ళిపోతారని చెప్పి ఉంది. మనం ఇంకా చూసినట్లయితే 4వ అధ్యాయము అలాగే 8వ అధ్యాయంలో కూడా ఇదే విషయాలు ఉంటాయి. 4వ అధ్యాయంలో కూడా మనకి చూసినట్లయితే చూసారా, జెబూలూను దేశమును, మనం 4వ అధ్యాయము 16వ వచనం మనం చూస్తే, నజరేతును విడిచి జెబూలూను, 4వ అధ్యాయము 16వ వచనం, నజరేతును విడిచి జెబూలూను నఫ్తలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి ఎక్కడ ఉన్న కాపురం ఉండెను. జెబూలూను దేశమును నఫ్తలి దేశమును యోర్దానుకు అవతలున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశముల్లోనూ మరణ ఛాయల్లోనూ కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్తని యెషయా ద్వారా పలుకబడినది నెరవేరినట్లు ఇలాగ జరిగాను అని చెప్పి అంటారు. అలాగే మనం 8వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే ఏమంటారు, ఆయన మాటల వలన దెయ్యంలో వెళ్ళగొట్టిరి, రోగులను స్వస్థపరిచిన. 8వ అధ్యాయం మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనం మనం చూసినట్లయితే, అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించినని ప్రవక్త యెషయా ద్వారా చెప్పబడింది నెరవేరెను అని చెప్పి అంటాడు. అంటే ప్రవక్త అయిన యెషయా ఏం చెప్తున్నాడంటే, ఆయన ప్రవక్తలు చెప్పిన మత్తయ్య గారు ఏం చెప్తున్నారంటే, ప్రవక్త అయిన యెషయా
కావచ్చు, ఇర్మియా కావచ్చు, ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలు యేసుక్రీస్తులో నెరవేరని చెప్పి మత్తయ్య గారు పడుతున్న ప్రయాస కావచ్చు, ప్రయత్నం కావచ్చు, మనకి ఈ విధంగా కనబడుతూ ఉంటుంది. మత్తయ్య గారు చేసే ప్రయత్నము ప్రయాస మనకు కనబడుతుంది. యేసుక్రీస్తుని మెస్సయ్యగా, యూదులు రాజుగా ఆ రోజున్న యూదా ప్రజలకు చూపించడానికి మనం చూస్తాం. అలాగే మనం చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం మనం చూసినట్లయితే 2వ వచనం, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నారని చెప్పి జ్ఞానులు వచ్చి హేరోదుని అడుగుతున్నారు. ఎక్కడ ఉన్నాడు యూదుల అంటే ఆయన్ని యూదులకు రాజుగా, ఆయన అబ్రహాం కుమారుడుగా, దావీదు కుమారుడుగా చూపిస్తున్నాడు. మనం చూసినట్లయితే ఈ మత్తయి సువార్త, ఇప్పుడు మనం ఈ సువార్తను మనం ఒక చదువుకుంటూ వెళ్తే అద్భుతంగా మనకి అర్థమవుతుంది. మనకి ఏం అర్థమవుతుంది అంటే, మత్తయ్య గారు ఆ రోజు, అలాగే యేసుక్రీస్తు మన ఈ ఉన్న 28 అధ్యాయాలను మనము మత్తయి సువార్తలో ఉన్న 28 అధ్యాయాలను మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే, మొదటి అధ్యాయం మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు, మొదటి అధ్యాయం మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే, యేసుక్రీస్తు యొక్క పుట్టుక, ఆయన ఏ విధంగా పుడతారు, ఎక్కడ పుడతారు, ఏ ప్రదేశంలో ఉంటారు, ఈ విషయాలన్నీ కూడా మొదటి అధ్యాయంలో మనకి కనిపిస్తుంది. ఆయన యూదా బెత్లెహేంలోని పుడతారని, ఆయన కన్య అయిన మరియ ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా జన్మిస్తారని అని చెప్పి మనకి మొదటి అధ్యాయంలో కనపడుతుంది. 2వ అధ్యాయంలో రాజులు వచ్చి కన్ఫర్మ్ చేస్తారు. 2వ అధ్యాయంలో ఆ జ్ఞానులు వచ్చి యేసుక్రీస్తుని రాజుగా కన్ఫర్మ్ చేస్తారు. 2వ అధ్యాయంలో జ్ఞానులు వచ్చి యేసుక్రీస్తుని రాజుగా కన్ఫర్మ్ చేస్తారు. 3వ అధ్యాయం చూసినట్లయితే మనము ఆయన రాజు అయ్యాడు, ఆ తర్వాత రాజ్య స్థాపన జరగాలి. మనం చూసినట్లయితే 3వ అధ్యాయంలో ఆయన బాప్తిసం పొందుతారు. బాప్తిసం తీసుకున్నాక ఆయన రాజ్య స్థాపనకు వెళ్తారు. ఆయన 30 ఏళ్ళు వచ్చేటప్పటికి ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి వెళ్తారు. మనం 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి వెళ్తారు. 4వ అధ్యాయంలో ఏంటంటే, ఆ రాజ్యానికి సంబంధించిన ఆ రాజ్యం సమీపించింది, ఆ రాజ్యము సమీపించి ఉంది కనుక మారు మనసు పొందండి అని చెప్పి ఆయన 4వ అధ్యాయంలో వారిని పిలుస్తాడు. అంటే ఈ రాజ్యంలో, పరలోక రాజ్యంలో సభ్యత్వం తీసుకోండి అని చెప్పి వారిని పిలుస్తాడు. మనం 5, 6, 7 అధ్యాయాలు మనం చూసినట్లయితే కొండ మీద ప్రసంగం అంటారు కదండి, 5 అధ్యాయాలు. ఈ రాజ్యానికి సంబంధించిన నియమములు, నిబంధనలు ఏంటి, ఆ రాజ్యంలోకి నువ్వు ప్రవేశించాలంటే ఇక్కడ నువ్వు ఎలా ఉండాలి, ఈ భూమి మీద ఏ విధంగా ఉండాలి, ఇక్కడ నువ్వు ఏ విధంగా నడుచుకోవాలి అని చెప్తూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆ కొండ మీద ప్రసంగం అని నిజంగా అద్భుతమైన దీంట్లో మనకి ఈ మత్తయి సువార్తలో మనకి ప్రసంగాలు, ప్రాముఖ్యమైన ప్రసంగాలన్నీ కూడా, అద్భుతమైన ప్రసంగాలన్నీ దీంట్లో ఉంటాయండి. కొండ మీద ప్రసంగం అండి, అది అద్భుతమైన ప్రసంగం. ఆ